ఈరోజు మా కువైటి మేడం గారు వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చారు. ఈ ఇంటికి దగ్గరగా 3 సంవత్సరాలు బట్టి వస్తున్నాను ఈ ఏరియాకి. అప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇది జహరాలోని తైమా ఏరియా. చూడండి ఇక్కడ అన్నీ కూడా ఇల్లులు ఎలాగ ఉన్నాయో. ఇది జహరాలోని తైమా ఏరియా. అచ్చం మన పల్లెటూరు ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఇక్కడ అన్నీ కూడా రేక్ షెడ్లో ఉంటాయి ఇల్లులు. మ్యాక్సిమం షెడ్లే ఉంటాయి. ఈ రోడ్లు కానివ్వండి, ఇంకా అంతా కూడా ఈ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. రోడ్లో గొంతలు కనపడుతున్నాయి, అన్నీ రేక్ షెడ్లో ఉంటాయి. అయ్యి బాబాయ్, మా మేడం గారు వెళ్ళి చాలాసేపు అవుతుంది, దగ్గరగా 2 గంటలు అవుతుంది, ఇంకా రాలేదు. టైం 10:30 అయిపోతుంది. ఫ్రెండ్ ఇల్లు కదా, ముచ్చట్లు పెడతారు. తైమా వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు. ఇక్కడికి దగ్గరగా వారానికి ఒకసారైనా లేకుంటే 10 రోజులకు ఒకసారైనా మీట్ అవుతారు వాళ్ళ ఫ్రెండ్ని. అయ్యో గొంతలు మామూలుగా లేవు రోడ్లు. చూడండి ఏరియా తైమా జహరాలోని. కార్లు కూడా ఉన్నాయి చాలా వరకు. దగ్గరికి ఇంటికి 4-5 కార్లు పైన ఉన్నాయి మన వాళ్ళకి కూడా. కానీ ఇల్లులు మాత్రం రేక్ షెడ్లు. కొట్టాం ఛాన్స్. ఈరోజు కూడా మా కువైటి మేడం గారు ఒక దినార్ అయితే ఇచ్చారు. మా మేడం గారు అయితే షాపింగ్ మాల్కి వెళ్ళినా లేకుంటే పార్టీకి వెళ్ళినా ఇలాగ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు లేట్ అయింది అనుకోండి, ఒకవేళ 10 దాటింది అనుకోండి, నైట్ అయిపోయింది అనుకోండి, మరి ఇక రూమ్కి వెళ్ళి భోజనం తినడానికి లేట్ అవుతుందని ఆమె డబ్బులు ఇచ్చి ఇక్కడ మతాం ఉంటుంది లేకుంటే ఇక్కడ జమియా ఉంటుందని చెప్పి వెళ్ళి ఏదైనా తినరమ్మంటారు. ఆ విధంగా అయితే నాకు ఈరోజు మళ్ళీ డిన్నర్ అయితే ఇచ్చారు. ఫ్రెండ్ ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు. ఇదిగోండి హోటల్కి వచ్చాను. హోటల్స్ ఇక్కడ మతమ్స్ అనేసి అంటారు. ఇక్కడైతే నేను ముసక్కలు అయితే తీసుకున్నాను, చపాతి. ఇదిగోండి ఇంకా నాకు కావలసిన ఫ్రూట్స్ అరటిపళ్ళు అయితే తీసుకున్నాను. శుభ్రంగా రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా చపాతీ ముసకలు తింటున్నాను. ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, కీరు, ఇదిగోండి సలాడ్ వేసి క్రీమ్ వేసి ఇస్తారు. చాలా బాగుంది చపాతీ ముసక్కలు ఫ్రెండ్.